బాబు అప్పులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రం రోజుకి 505,00,00,000 నెలకి 15,150,00,00,000 ఇది చంద్రబాబు సర్కార్ అప్పుల చిట్ట. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారాస్థాయికి చేరుకున్నాయి. 20 నెలల్లోనే 22 నెలల్లోనే బాబు సర్కార్ ఏకంగా 3,33,321,000,00,000 అప్పు చేసింది. చంద్రబాబు తన పాలనలో ఏదైనా వృద్ధి సాధించారంటే అప్పులు చేయడంలోనే ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వ రంగంలో ఆస్తుల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయడం లేదు. మరోపక్క సూపర్ 6 హామీలను అమలు చేయడం లేదు. అంటే అటు సంపద సృష్టించడం లేదు, ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని స్పష్టమవుతుంది. రాష్ట్రం మీద రుణభారం మోపడం చంద్రబాబు తన రికార్డును తానే తిరగరాస్తున్నారు. 14-19 మధ్య అధికారంలో ఉండగా ఆయన 2,49,530,00,000 అప్పులు చేశారు. తాజాగా 22 నెలల వ్యవధిలో చంద్రబాబు చేసిన అప్పులు 3,83,320,00,000 చేరింది. మంగళవారం 7.65% వడ్డీకి 3,000 కోట్లు అప్పు చేయడం ద్వారా బడ్జెట్ అప్పులే 1,82,264 ఇక వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారంటీ చేసిన అప్పులు 1,03,670 చేరినాయి. మరోపక్క రాజధాని పేరుతో మరో 47,387 అప్పులు చేశారు. గత ఏడాదికి ఆర్థిక ఏడాదికి మించి అప్పులు చేయడంతో చంద్రబాబు భారీ వృద్ధి సాధించారు. 24-25లో బడ్జెట్ అప్పులు 81,597 అయితే 25-26లో ₹1,00,00,000 చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. వాస్తవానికి ఆర్థిక ఏడాది బడ్జెట్ అప్పు 70,925 26 మాత్రమే చేయనున్నట్టు అంచనాలు పేర్కొంటే ఆర్థిక ఏడాది ముగియడానికి మరో 20 రోజులు గడువు ఉండగానే అంచనాకు మించి ఏకంగా 1,667,00,000 అప్పులు చేయడం గమనార్హం. అంటే అంచనాలకు మించి ఏకంగా 20,000 అధికంగా అప్పు చేయడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అక్కడ తెలుగుదేశానికి అనుకూల మీడియా కానీ వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉందంటే అప్పు చేస్తే తప్పేంటన్నది. జగన్ అప్పు చేస్తే 1000 కోట్లు చేసిన తప్పు, దానికి అవసరమైతే పక్కన 2 సున్నాలు యాడ్ చేస్తారు కానీ వీళ్ళకైతే అట్లాంటిది ఏం లేదు, ప్రాబ్లం లేదు.